Vitas and Ramesh. You already know my YouTube channel name. It's మేము ఆస్ట్రేలియాలో ఉంటాము. నేను మా ఆయన మా పుట్టి పాప ఇదే అది. ఈరోజు వ్యాలంటైన్స్ డే రోజు మేము ఎక్కడికి వచ్చామంటే ఫామ్కి వచ్చాము. బుద్ధి చూపి యానిమల్స్ స్లోలీ పెట్టా. సో మేము వాటికి ఫీడ్ చేయడానికి యాక్చువల్గా అది మేము $10 పర్ పర్సన్ ఉన్న టికెట్ ఉన్న దానికే వెళ్ళాము. బట్ ఇంకో టికెట్ కూడా ఉంది అక్కడ $75 పర్ పర్సన్. అది ఎలా అంటే మనల్ని వెహికల్లో తీసుకెళ్ళి ఇక్కడ ఇట్లా మందలాగా ఉంటుంది కదా, అక్కడ ఆల్పకాస్ ఉంటాయి అన్నమాట. సో అక్కడ వెళ్ళి చూపిస్తారు. సో అది $75 పర్ పర్సన్ ఉంది. సో మేము జస్ట్ $10 దానికే వెళ్ళాము. ఇది లోపలికి ఎంట్రీ ఇవ్వగానే ఇలా ఉంది. అవన్నీ ఆల్పకాస్ ఊల్తో చేసినాం అనమాట. చాలా కాస్ట్లీ అవి. కాస్ట్లీ అంటే కొంచెం కాస్ట్ ఎక్కువే ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళు చేసినాయిగా, రియల్ ఊల్తో చేసినాయి కదా. సో కొంచెం ఎక్కువే కాస్ట్ ఉంది. యాక్చువల్గా వాటిది ఎక్కువే ఉంటాయంట కాస్ట్ కూడా. సో మేము అక్కడ ఫుడ్ అది తీసేసుకొని బయటకు వచ్చాము. ఇక్కడ మ్యాప్ ఉంటే చూసాం, చిన్నగా ఉంది, అంత పెద్దగా ఏం లేదు, నార్మల్గా వెళ్ళొచ్చు మనము. కిడ్స్ అయితే ఎంజాయ్ చేస్తారు. దివ్వు అయితే బాగానే ఎంజాయ్ చేసింది, బాగానే ఉండే. ఇంకా ఇక్కడ నుంచి మేము లోపలికి వెళ్ళాము చూసుకుంటూ. కొంచెం అడవిలాగా ఉండే, యాక్చువల్గా బాగుండే, అంటే ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఇంకా మంచిగా ఉండే, పర్లేదు వెళ్ళొచ్చు. ఇంకా లోపలికి వెళ్ళాక స్నేక్ అవి ఉండే, ఇంకా కుకాటో ఉండే. ఆ కుకాటోతో కొంచెం సేపు బాయ్ బాయ్ అని ఇలా ఆడుకున్నాం మేము. స్నేక్స్ అంటే ఫుల్ భయం నాకు, అస్సలు అమ్మో చాలా అంటే చాలా భయం. ఈవెన్ టీవీలో కూడా చూడాలన్నా నాకు భయం వేస్తుంది, నేను వాటిని చూడలేను మొత్తం. ఇక్కడే బోర్డ్తో కొంచెం సేపు బాయ్ చెప్పవా అని ఆడుకున్నాం. హలో, హౌ ఆర్ యు? Oh, Sorry, what are you doing? I made some cute little craft. What are you doing? If you want these Nothing. crafts, దివ్వమ్మ మాట్లాడుతుంది. Nothing. come to my house. Oh, Or Okay, I will give see you ya. a parcel. bye bye. Or I Say will bye. send you బెటా. Say I'll bye, send you a please. parcel or ఇక్కడ ఆడుకున్న తర్వాత దీని తర్వాత మేము అలా ముందుకెళ్తే కొన్ని యానిమల్స్ ఉన్నాయి అన్నారు, అవి కరుస్తాయి అది ఇదని కూడా అక్కడ బోర్డు పెట్టారు. కానీ మరి ఏంటో అక్కడ ఏం యానిమల్స్ కనిపించలేదు మాకు. Bye. సో అక్కడ నుంచి అలా కొంచెం ముందుకు అలా నడుచుకుంటూ అలానే వెళ్తే ఈమూస్ కనిపించాయి, పెద్దగా ఉండే. అసలు అవి ఆకలికి ఫుడ్ పెడతారేమో అని ఇలా వెయిట్ చేస్తున్నాయి. అంటే అబ్బో, ఒకదానికొకటి ఇలా కొట్టుకుంటూ భయపెట్టుకుంటూ అలా ఉన్నాయి. ఇక్కడే అసలు లేవు, మరి అవి హైడ్ అయినాయో లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళిపోయాయో లేకపోతే తీసేసారో తెలీదు. Okay, but where are they? and the last one. ఏం లేకుండే మరి. యాక్చువల్గా చాలా దూరం ఉంది ఇది, అడిలైడ్ నుంచి 60 కిలోమీటర్స్ ఉంది. దూరం ఉండడం వల్ల కొంచెం జనాలు తక్కువే. మేము వెళ్ళినప్పుడు బాగానే వచ్చారు, బాగానే ఉండే జనాలు, కానీ కొంచెము దూరం ఉండడం వల్ల జనాలు కొంచెం తక్కువే వెళ్ళేలాగా ఉన్నారు. మళ్ళీ రోడ్ కూడా కొంచెం అంటే దగ్గరకు వచ్చాక ఒక 10 మినిట్స్ ఏమో, 10 మినిట్స్ రోడ్ అయితే చాలా చిన్నగా ఉంది. ఇంకొక 2 వెహికల్ ఆపోజిట్లో ఉన్నాయి. ఏమన్నా వెహికల్ వస్తుంది అంటే ఇంక మనం వెహికల్ ఆపాల్సిందే. ఈ 2 వెహికల్స్ పోలేవన్నమాట, అంత చిన్నగా ఉంది రోడ్. ఏం చేస్తున్నారు? ఇక్కడే ఉండే ఈ మూసవ ఆకలితో వెయిట్ చేస్తున్నాయి. అవైతే ఇట్లా మూతిని దాంట్లోంచి బయటకు పెట్టడానికి చూస్తున్నాయి. పాపం ఆకలితో ఉండనేమో. మళ్ళీ వాటి కోసం అవి వాటర్ తాగాలని, ఇవి కాదు కంగారోస్, అవి వాటిని ఏమి ఇలా ఒక దగ్గర అని ఇట్లా పెట్టలే, ఫ్రీగా వదిలేశారు వాటిని. వాటి కోసమని వాటర్ కూడా పాండ్ లాగా ఉంది, అలా పెట్టారు బాగానే, అవి వాటర్ తాగుతాయి అనేసి. మంచిగా ఉండే, ఫీడ్ చేస్తారు కదా కిడ్స్, మనం చేస్తాం కదా, కిడ్స్ అయితే ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నా నేనైతే. పర్లేదు, బాగానే ఉంది, ఒకసారి అయితే వెళ్ళొచ్చు. హ్యాండ్లో పెట్టుకుంటే అది చాలా ఫోర్స్గా తీసుకుంటుంది కదా,
అందుకే హ్యాండ్లో పెట్టలే, అట్లా పడేసాడు. ఎందుకంటే ఒకసారి నేను వీడియో తీయలేను, అది ఒకసారి ట్రై చేశాడు, చాలా గట్టిగా తీసుకున్నాయంట చేతిలోంచి. అందుకే ఇంకా అలా పడేసాడు, చేతిలో పట్టుకోలేడు. దివ్య కూడా బాగానే వేసింది, బట్ నేనే వేయలే. ఆయన అన్నాడు రా నువ్వు కూడా వెయ్యు అని, కానీ వాటిని చూస్తే అవి బయటికి మొహం పెడతాయేమో అనిపించింది. అవి ఎలా కొట్టుకుంటున్నాయి, ఒకటి భయపెడుతుంది ఇంకో దానికి. సో వీళ్ళు ఇంకా దానికి కూడా వెళ్ళి ఫుడ్ వేసారు. ఓకే దివ్వు క్రాఫ్ట్ గురించి మాట్లాడట్లే, వీడియో గురించి. ఆమె క్రాఫ్ట్ చేస్తుంది, సో క్రాఫ్ట్ గురించి చెప్తుంది. ఇక్కడ ఒక బర్డ్ ఉండే, అది బ్లాక్ ఉండే, మరి అది ఏం బర్డో నేను చూడలేదు. దానికేమో ఏం ఫుడ్ కావాలో తెలీదు. మేము పెట్టిందేమో తీసుకుంటుంది, బట్ తినడానికి చాలా ఆలోచిస్తుంది, అరుస్తూనే ఉంది. ఇట్లా అటెన్షన్ సీకర్ లాగా వేరే వాళ్ళు వచ్చినప్పుడు నాన్ స్టాప్ అరుస్తూనే ఉంది. వచ్చిన వాళ్ళు ఆమె ఆ బర్డ్ దగ్గరికి పోవాలి ఇంకా ఖచ్చితంగా, అలా అరుస్తుంది. దివ్వు కూడా పెట్టింది బాగానే. దివ్వు భయపడుతుంది అనుకున్నా నేను, కానీ ఎక్కడ కూడా అస్సలు భయపడలేదు. నేనైనా ఇంకా అక్కడ ఇక్కడ భయపడ్డా, బట్ దివ్వు అసలు ఎక్కడ కూడా భయపడలేదు. మంచిది అనిపించింది. ఎక్కువ ఏం లేవు, కానీ $10. మళ్ళీ దూరం కూడా అనుకో 1 అవర్ పైనే పట్టింది మాకు. సో వెళ్ళాలనుకుంటే నాకు కామెంట్ చేయండి, అడిలైడ్లో ఉండే వాళ్ళు వెళ్ళాలనుకుంటే నేను చెప్తాను డీటెయిల్స్. ఇక్కడ అసలు దేనికోసం అయితే వెళ్ళాయో అవి వచ్చాయి అన్నమాట. నేను యాక్చువల్గా వాటి కోసమే వెళ్ళా. ఇవే ఆల్పకస్ అంటే ఇవి క్యామెల్ ఫ్యామిలీకి చెందినవి, బట్ క్యామెల్ చాలా పొడుగు ఉంటాయి కదా, ఇవి చిన్నగా ఉంటాయి. మళ్ళీ ఇవేంటంటే చాలా స్మూత్గా ఉంటుంది దాన్ని ఊలు అదంతా, వాటికంటే చిన్నగా ఉంటాయి. లామాస్, క్యామెల్, ఇంకేవేవో ఉంటాయి, అవన్నీ ఒకటే ఫ్యామిలీకి చెందినవి అంటాయి ఇవన్నీ. ఇవి పుట్టగానే వితిన్ 1 అవర్లో లేచి నిల్చుంటాయంట. అసలు అన్ని యానిమల్స్ అంతే అని చెప్పినండి మా ఆయన. ఏమో అంతేలే, నిల్చుంటాయి అనుకుంటా. 4 legs ఉన్నాయి, తొందరగా నిల్చుంటాయి అనుకుంటా. ఆ వైట్ది అయితే ఎంత క్యూట్గా ఉందంటే అబ్బబ్బబ్బా. అవి తింటున్నప్పుడు మన ఫేస్ చూస్తున్నాయి, అసలు మన ఫేస్ చూసుకుంటూ తింటున్నాయి. తినేటప్పుడు మన ఫేస్ చూసి తింటున్నాయి అవి. అంత అమ్మో స్మార్ట్ ఉన్నాయి. ఇంత అంటే కూడా ఇంత కూడా టచ్ చేయనీయలేదు. మేము ఇట్లా ప్యాడ్ చేసుకుంటా హెడ్ పైన ఇలా అని ఫోటో దిగుదామని మస్తు అనుకున్నాం, కానీ చెయ్యి ఇట్లా పైకంటే చాలా ఇట్లా దూరం వెళ్ళిపోతుండే. కానీ ఆ వైట్ది అయితే నిజంగా చాలా క్యూట్గా ఉండే. వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ రియల్గా అయితే భలే ఉండే అసలు క్యూట్గా. వాటి ఊళ్ళతో చేసేవి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయంట అవి, ఎందుకంటే చాలా సాఫ్ట్ ఉంటాయి, ఇంకా లైట్ వెయిట్ అంట. అందుకే ఎక్కువ కాస్ట్ ఉంటాయంట. ఆ పక్కన కనిపించేది కూడా వాటితో పాటే వచ్చింది, కానీ అదేంటో అలగ్లాగా పక్కకే ఉంటుంది. ఫుడ్ పెడితే కూడా తినట్లేదు అసలు. అది దివ్వు పెట్టడానికి వెళ్తే పారిపోయింది. ఇక్కడ మా చేతిలో ఫుడ్ లేదు, ఆయన చేతిలో అలా ఫుడ్ ఉందనేసి అవి ఎంత క్యూట్గా వెళ్ళాయి అసలు నిజంగా. అబ్బా నాకైతే భలే అనిపించింది. 2 మళ్ళీ కలిసిపోయినట్టు మెల్లిగా కలిసిపోయినాయి. నేను తినిపించి ఇట్లా తినిపించాలని చెప్తున్నాక అవి నేను కూడా తినిపించా, కానీ నాకు ఎందుకో భయం అయింది. ఏం చెయ్యాయి అవి, ఫ్రెండ్లీ అసలు ఏమనవు. అలా అంటే ఎందుకు వదిలేస్తారు, ఏమన్నా అనేవి ఉంటే అలా ఫ్రీగా వదిలేయరు కదా. బట్ నాకెందుకో కొంచెం భయం వేసింది. వాటి టీత్ అనేది నా హ్యాండ్స్కి ఇట్లా కొరికినట్టు తగిలింది. సో అప్పుడు కొంచెం భయం అయింది అంతే. బట్ నేను కూడా తినిపించా బాగానే. దివ్వీడే చెప్తుంది వాటికి నువ్వు నచ్చలేవు, అందుకే నిన్ను కొరికినాయి, నేను నచ్చిన అందుకే నాకు ఏమనలేదని చెప్తుంది ఇక్కడ దివ్వు. యాక్చువల్గా లామాస్ చూడాలి అని అనుకున్నాం, బట్ లామాస్ ఉన్నాయో లేవో నాకు తెలీదు. సో లామాస్ కూడా కొంచెం ఆల్పకస్ లాగానే ఉంటాయి, అందుకే ఇవి ఆల్పకస్ని చూడడానికని వెళ్ళాము మేము. ఆ $75 దానికి వెళ్దాం అనుకున్నాం, కానీ నాకు ఎందుకో ఎక్కువ అనిపించింది. పర్ పర్సన్ $75 అంటే చాలా ఎక్కువ అనిపించింది. సో అందుకే ఈ $10 ఉంది, మళ్ళీ మనం ఫీడ్ కూడా చేయొచ్చు కదా అనేసి
ఇంకా దీనికి వెళ్ళాము మేము. ఇక్కడ కంగారూస్ ఫీడింగ్ కూడా ఉండే. అదైతే మమ్మల్ని చూడగానే అక్కడెక్కడో కార్నర్లు ఉండే, నేను అది వీడియో తీయలేదు అప్పుడు. ఆ కార్నర్లో ఉండే, మమ్మల్ని చూడగానే ఆ కార్నర్ నుంచి మా దగ్గర కురుక్కుంటూ వచ్చాయి. అంటే అవి ఫుడ్ కోసం అంత వెయిట్ చేస్తున్నాయి అనిపించింది. మరి ఫుడ్ ఇయ్యరా లేకపోతే ఏంటో తెలియదు, కానీ అవైతే ఫుడ్ కోసం చాలా ఇట్లా చూస్తున్నాయి. ఇట్లా జనాలను చూడగానే ఇట్లా వెళ్ళిపోతున్నారు వాళ్ళ దగ్గరికి. ఈ కంగారూస్ అయితే నిజంగా భలే క్యూట్. అసలు మనం హ్యాండ్లో పట్టుకొని తినిపిస్తుంటే మన హ్యాండ్ మూవ్ అవుతుంది కదా అవి తింటున్నప్పుడు. సో అలా మూవ్ అయితే వాటికి తినడానికి సరిగ్గా రాదనేసి అవి ముందున్న 2 లెగ్స్తోని హ్యాండ్ని పట్టుకొని మంచిగా ప్రశాంతంగా తింటున్నాయి. అవి మస్తు అనిపించింది. మంచిగా ఎంత మంచిగా పట్టుకొని తింటుంది చూడండి. Yeah. Because do you know why? Because దివ్వు నువ్వు ఎంజాయ్ చేసావా? yeah, it was so fun. There's lots of stuff and it was so cute. దివ్వు అయితే ఎంజాయ్ చేసింది ఆ రోజు. మేము వ్యాలంటైన్స్ డే రోజు వెళ్ళాము యాక్చువల్గా. If you guys have a present, give it to us or someone else or your friend. నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఇలా స్టేర్స్ ఎక్కేసి అక్కడ కోఆలా ఉండే, కోఆలా దగ్గరికి వెళ్ళాము. కోఆలాస్ ఎక్కువ పడుకొనే ఉంటాయి, బట్ మేము వెళ్ళినప్పుడు అది పడుకోలేదు, మూవ్ అవుతుండే. చాలా లేజీ కోఆలాస్ చాలా అంటే చాలా లేజీ. అసలు ఎప్పుడు పడుకొనే ఉంటాయి, చిన్నగా మూవ్ అవుతుండే ఆ రోజు. See cute little koala holding one tree. బట్ క్యూట్ ఉండే కోఆలా. Yeah, and క్యూట్గా మూవ్ అవుతుందగో. see. సో మీకు ఏమన్నా డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. అడిలైడ్లో ఉండే వాళ్ళకి మాత్రమే. ఇవి మేము కోఆలా దగ్గరికి వెళ్ళి మళ్ళీ వస్తుంటే ఇవి అక్కడే ఉండేసరికి మళ్ళీ ఫీడ్ చేసాం వాటికి వెళ్ళి. మళ్ళీ వెళ్ళడానికి రీజన్ ఏంటంటే వాటితో మంచి ఫోటో దిగుదామని వెళ్ళాం, కానీ అవి అసలు దిగనీయలేను. ఫుడ్ పెడితే అట్లా నిల్చున్నాయి అంతే. దివ్వు టచ్ చేయడానికి కూడా మస్తు చూసింది, కానీ అసలు అవి టచ్ చేయనీయలేవు. మంచిగా ఫోటో ఎలా దిగుదాం అనుకున్నా అంటే వాటి పక్కకి ఇలా నిల్చొని దిగుదాం అనుకున్నా సైడ్కి, కానీ అవి అసలు పోతూనే ఉన్నాయి. ఫుడ్ తినిపిస్తేనే నిల్చుంటున్నాయి, లేకపోతే లేదు. అంతే. ఇంకా ఈ బ్లాక్ది కూడా బాగుంది. అవి జస్ట్ 2 years అంట. ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. ఏమో మరి యానిమల్స్ పెద్దగా ఉంటాయేమో, నాకంతా. దివ్వ ఆడుకుంటుంది, ఫుడ్ ఇలా పైకి కిందికి చేసినట్టు వాళ్ళకి చేస్తుంది, కానీ అవి స్మార్ట్ కదా, ఒక 2 సార్లు అలా చేసాయి అంతే. ఫుడ్ మన చేతిలో ఉంటే మాత్రం ఎట్లా పైకి వస్తున్నాయి, ఇట్లా మీదికి. నేనైతే ఒక వీడియో అది పోస్ట్ చేయలేనట్టున్నా, అసలు వెనకకు పోతూనే ఉన్నా, ఎందుకంటే అవి అంతా నా మీదికి లాగా వస్తున్నాయి. ఇక్కడ అవి వాటర్ తాగుతాయని వాటర్ ఎలా పెట్టారు. ఇంకా మేము దివ్వుకు ఆకలేస్తుంది అనేసరికి ఇంకా రిటర్న్ వెళ్ళిపోయాము. అక్కడ ఓన్లీ ఐస్ క్రీమే తినే వచ్చాము, వెజిటేరియన్ లేకుండే అంట. మళ్ళీ కిచెన్ కూడా క్లోజ్ అని చెప్పారు. కిచెన్ క్లోజ్ అని చెప్పేసరికి జస్ట్ ఒక ఐస్ క్రీమ్ అలా నేను దివ్వ ఐస్ క్రీమ్ తినేసి మళ్ళీ రిటర్న్ అయిపోయాము. మేము అక్కడ ఏం తీసుకున్నామంటే దివ్వుకి ఒక బీ టాయ్ తీసుకున్నాము, ప్లస్ నేను ఒక బ్రేస్లెట్ తీసుకున్నా. బ్రేస్లెట్ ఆల్పక సూల్తో చేసిందే, సో గుర్తుగా ఉంటుంది, మంచిగా ఉందనేసి తీసుకున్నాం. అక్కడ కూర్చున్నప్పుడు కూడా బాగుండే వ్యూ. వింటర్లో వస్తే ఇంకా బాగుంటుందేమో. ఓకే గాయస్, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ గాయస్.